రైట్. అదేవిధంగా డివిజన్లో దోమల నివారణకు మీ సొంత డబ్బులు వెచ్చించి ఆ స్ప్రే చేపిస్తున్న సందర్భాలు కొన్ని చూసినాం మేము. మీ విజువల్స్లలో అయితే సోషల్ మీడియా ద్వారా కానీ ఏంది ఆ సమస్య ఏంది? అసలు జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేరా ఇక్కడ? అన్న యాక్చువల్గా ఏ సంవత్సరం లేనంత ఈసారి చాలా దోమలు ఉండే. అసలు ఒక మనిషి మీరు చైతన్యపూర్ డివిజన్లో చూడండి, అసలు నిలబడి ఇట్లా ఒక నిమిషం కొన్ని సెకండ్స్ నిలబడలేని పరిస్థితి. చైతన్యపూర్లోనే కాదు, హైదరాబాద్ మొత్తం మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. అసలు దోమలు ఇట్లా నిలబడితే ఇట్లా కొట్టుకుంటా ఖర్చు పట్టుకొని టవల్ పట్టుకొని దులుపుకుంటా నిలబడాల్సిన పరిస్థితి. ఆ రోజు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మూసీలో వాళ్ళకు దాదాపు ఫాగింగ్ చేయించడం కానీ, దోమల నివారణ కోసం రెగ్యులర్గా ఫాగింగ్ చేయించడం కానీ, ఒక లిక్విడ్ ఉంటుందండి మూసీలో లిక్విడ్ వేసి ఆ లావా అనేది స్ప్రెడ్ కాకుండా దోమలకు అవి ఉన్నప్పుడే గుడ్ల రూపంలో ఉన్నప్పుడే చంపేయడానికి కూడా అప్పుడు సుధీరణ మూసీ చైర్మన్ ఉన్నప్పుడు నుంచి కూడా కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఆ రోజు వర్క్ చేయించడం జరిగింది. దాని తర్వాత చాలా స్ప్రెడ్ అయ్యి చాలామంది దోమలకు ఇబ్బంది పడుతున్నారని కూడా ఎమ్మెల్యే గారు స్వయంగా ఒక దోమతెరను ధరించి అసెంబ్లీకి వెళ్ళి మరీ నిరసన తెలపడం జరిగింది. ఆ తర్వాత మా అందరూ కూడా అన్న చాలా ప్రాబ్లం వస్తుందన్న డివిజన్లో కావాలంటే మీ అందరూ ప్రోగ్రాంలు చేయండి అని ఎమ్మెల్యే గారు ఆ రోజు కొన్న మిషన్లతో పాటు మేము కొన్న మిషన్లతో పాటు సొంతంగా డైలీ మేమే ఒక ఆటో పెట్టుకొని వెహికల్ పెట్టుకొని ప్రతి కాలనీ ప్రజలను ఎక్కించుకొని ప్రతి గల్లీ ఫాగింగ్ చేయించడం జరిగింది. చాలా అంటే చాలా వరకు దోమలు తగ్గడంతో చాలామంది కాలనీల నుంచి కూడా మాకు అప్రిసియేషన్ రావడం జరిగింది. ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు చేయాలి కదా పని అన్న. అప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళది వెహికల్స్ ఎట్లుంటాయంటే ఎల్బినార్ మొత్తంలో 500 కాలనీలు ఉంటాయి అన్న. 3-4 వెహికల్ పెడితే ఎంతవరకు అవుతుంది అన్న? ఈరోజు ఒక కాలనీ వెహికల్ ఫాగింగ్ చేపిస్తే మళ్ళీ ఆ వెహికల్ ఆ కాలనీకి రావడానికి 15 రోజులు పడుతుంది. డైలీ దోమల ఇప్పుడు ఈరోజు ఫాగింగ్ చేసినంత మాత్రాన 10 రోజుల దాకా అయితే రాకుండా ఉండవు కదన్న. డైలీ ఫాగింగ్ చేయాల్సి వస్తుండే. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు నిరసన తెలిపారో వెంటనే ఎల్బినార్ కోసం 10 వెహికల్స్ పంపించడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి జిహెచ్ఎంసీ వెహికల్ ఫాగింగ్ ఎంత వస్తుంది మీకు తెలియదు ఏమన్నాను. అది పని ఎక్కువ, దాని ఖర్చు ఎక్కువ, కానీ పొగ రాదు, ఏం రాదు. ఈరోజు మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని. మీరు సొంత మిషన్లు కొన్నారా ఎమ్మెల్యే గారు? అవునన్న. అప్పుడు ఎమ్మెల్యే గారు సొంతంగా మిషన్లు కొన్నారు. మేము కూడా అప్పుడు సపరేట్గా నేను ఒక మిషన్ కొన్నా. అదే మిషన్లతోనే ఫాగింగ్ చేయడం జరిగింది.